ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణలో సెలవులు పొడిగింపు స్కూల్స్, కాలేజీలో. ఆ విషయాలని తెలుసుకునే ముందు వీడియోను పూర్తిగా చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీరు చాలామందికి రీచ్ చేసిన వారు అవుతారు. ఇక లేట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే, తెలంగాణలో క్రిస్మస్ పండుగ సందర్భంగా మిషనరీ పాఠశాలకు ప్రభుత్వం తాజాగా శుభవార్త అయితే అందించింది. ఈ నెల డిసెంబర్ 22 నుంచి 26 వరకు మిషనరీ స్కూళ్ళకు సంబంధించి సెలవులు అయితే ఉండనున్నాయి. అనగా 4 రోజులు స్కూళ్ళకు సెలవులు. కాగా కొన్ని పాఠశాలకు ఈ నెల 25, 26 తేదీల్లో కూడా సెలవులు అయితే ప్రకటించారు. మరికొన్ని స్కూళ్ళకు 25వ తేదీన మాత్రమే హాలిడే అయితే ఇచ్చారు. కాగా డిసెంబర్ 26 తేదీన రాష్ట్ర ప్రభుత్వం సాధారణ సెలవుల జాబితా చేర్చింది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలో 25, 26 తేదీల్లో సెలవులు ప్రకటించారు. అలాగే పలు చోట్ల రేపు డిసెంబర్ 23 నుంచి అయితే సెలవులు అయితే ఉండనున్నాయన్నమాట. ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళు, కాలేజీలు అనుకుంటా ఈ రకంగా మిషనరీ స్కూల్లో ప్రత్యేకంగా సెలవులు కూడా మరోసారి అయితే పొడిగించారన్నమాట. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగానే పొందాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మిత్రులందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.